వీళ్ళిద్దరిని ఎక్కడో ఒక దగ్గర చూస్తూ ఉంటారుగా. ఇంకా వీళ్ళు చేసిన పని కూడా. అమ్మాయిది నేపాల్, అబ్బాయిది నోయిడా. వీళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్. వీళ్ళిద్దరు నోయిడాలో చదువుకుంటున్నారు. అమ్మాయి ఏమో ఎంబీఏ, అబ్బాయి బీటెక్. ఇప్పుడు రియాలిటీకి వెళ్తే ఆ వీడియో ఎలా లీక్ అయిందో చెప్తాను వినండి. యాక్చువల్గా ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉండే. అమ్మాయి ఎప్పుడు తన బాయ్ ఫ్రెండ్కి కలిసినప్పుడు స్నాప్లు పెడుతుండే, గలీజ్ స్నాప్స్. అయితే ఈ అమ్మాయి ఏమనుకుంది, ఈ అమ్మ నీకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తనని రూమ్కి తీసుకెళ్ళి వీడియో తీసి డైరెక్ట్ వీడియో అయితే ఆ అమ్మాయికి సెండ్ చేసింది. ఆ అమ్మాయి వీడియో చూసి ఆ వీడియో ఏమో తన బాయ్ ఫ్రెండ్కి పంపి, నువ్వు ఎప్పుడైనా చేసావారా 19 minutes అని ఈ వీడియో చూడమని ఆ బాయ్ ఫ్రెండ్కి అయితే పంపింది. ఇక ఆ వీడియో చూసి వాడు తట్టుకోలేక ఆ వీడియోని అయితే లీక్ చేసిండు అందరికీ. ఇప్పుడు వీడియోలో ఉన్న వాళ్ళిద్దరే కపుల్స్ కాదు, రియాలిటీకి వస్తే ఇప్పుడు జనరేషన్లో కూడా అందరూ స్నాప్లు తీసి వాళ్ళకి ఫ్రెండ్స్ సెండ్ చేస్తారు. అలా చేయకని నెక్స్ట్ టైం, ఎందుకంటే స్నాప్లో చాలా వీడియోస్ అయితే లీక్ అవుతున్నాయి. ఇప్పటి జనరేషన్లో రేపైనా ఇన్సిడెంట్ పట్టించుకోవట్లే కానీ రేపైన వీడియోస్ అయితే చూస్తున్నారు. అసలు ఏముందిరా ఈ వీడియోలో గంతగానం వైరల్ చేయనీకి? ఇండియాలో 24 hours ఎన్ని రేప్స్ అవుతున్నాయో తెలుసా ఎవరికైనా? వాళ్ళిద్దరు చేసింది తప్పే కానీ వాని ఎంత డేంజర్ కొట్టిరో ఒకసారి చూడండి. ఇద్దరు కపుల్స్ కాబట్టి చేసుకున్నారు, ఏదో తప్పు అయిపోయింది కానీ వాళ్ళది. సో ఇంకో రియాలిటీకి వస్తే ఎక్కడైనా రేప్ అయినప్పుడు ఎవరైనా ఇంతగానం రియాక్ట్ అయ్యి వాళ్ళని ఎప్పుడైనా కొట్టిరా? నువ్వు అనుకున్నంత సేఫ్ కాదురా మొబైల్. ఇంకా నువ్వు లాక్ చేసి ఫోల్డర్లో దాచిపెడతావు చూడు, అది కూడా ఇంకా సేఫ్ కాదు. నువ్వు కూడా నెక్స్ట్ టైం నుంచి వీడియోలు ఇంకా స్నాప్ తీసి ఎవరికి పెట్టకు మావా, ఓకేనా?